మీ మైండ్ బాడీని కంప్లీట్గా రిలాక్స్గా ఉంచండి. దేని గురించి ఆలోచించకుండా నేను చెప్పిన మాటల మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తున్నారు. నేను చెబుతున్నది మాత్రమే వింటున్నారు. నా మాటలు మాత్రమే వింటున్నాను. ఇప్పుడు మీకు నిద్ర వస్తుంది. మీరు పడుకోవాలనుకుంటున్నారు. మీకు ఎప్పుడూ వచ్చే కల ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అదే కల వస్తుంది. మీకదే కల వస్తుంది. మీరు వాటినే చూస్తున్నాను. మీకు ప్రతిరోజు కలలో కనిపించే అమ్మాయి మీకు మళ్ళీ కనిపిస్తుంది. మీకు ఆ అమ్మాయి కనిపించిందా? కనిపించింది. మీరు చూస్తున్న అమ్మాయిని బాగా గుర్తుపెట్టుకోండి. దగ్గర నుండి అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయినే చూడండి. చూసారా? చూశాను. గుడ్. మీరు చూసిన అమ్మాయిని ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నారు. మీరు నిద్రలేచాక కూడా ఆ అమ్మాయిని గుర్తుపట్టగలను. సార్, నేను మాట్లాడాను కూడా. ఆ అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళాను. అంటే ఆ అమ్మాయి మీకు తెలుసన్నమాట? తెలుసు సార్. అనుకోకుండా కలిసాము. పరిచయం లేకుండానే ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. అనుకోకుండానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అన్నీ కూడా యాక్సిడెంటల్గానే జరిగాయి. కలలో రెగ్యులర్గా కనిపించిన అమ్మాయే మీకు బయట కనిపించింది. మీ ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి మీతో మాట్లాడింది. యాక్సిడెంటల్గా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉండటం జరిగింది. మీకు వచ్చిన డ్రీమ్కి లైఫ్లో జరిగిన దానికి కనెక్షన్ ఉంది. అంటే ఆ అమ్మాయికి మీకు గత జన్మలోనో ఈ జన్మలోనో ఏదో విడదీయరాని బంధం ఉంది. అలాంటి బంధం ఏదో ఉండబట్టే ఇలాంటి నమ్మలేని వండర్స్ అన్నీ జరుగుతున్నాయి. మీరనుకున్నట్టుగా జరిగినవన్నీ యాక్సిడెంటల్గా కాదు, ఆల్ ఆర్ ఇన్సిడెంట్. మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది. 100% ఇట్స్ ట్రూ. మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందన్నది మాత్రం నిజం.